వీడియో చాలా చేసినాము. నా దగ్గర వర్క్ చేయించుకోవాలని చెప్పి చాలా మంది వాళ్ళ ఇప్పుడు చూడండి ప్రెసిడెంట్ ఒక మాట చెప్తా. ఈసారి ఏంటంటే మన యూట్యూబ్ రీల్ చూసి మన దగ్గరకు వచ్చిరండి. మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది 3 pairs షూలు తీసుకొచ్చారు మన దగ్గరికి. ఆ 3 pairs కూడా ఎక్సలెంట్ వర్క్ అయింది. ఇంకా సార్ మళ్ళీ మాట్లాడకుండా ఇంకొక షూ తెచ్చారు నా దగ్గరికి. సార్ ఏం చేశారు అంటే ఫస్ట్ నాకు ఫోటో పెట్టారు. ఈ షూ సంబంధించి ఫోటో పెట్టారు. నరేష్ గారు ఇది ఏమైనా చేయొచ్చా అంటే నేను ఏమన్నానంటే సార్ ఇది కాదు సార్, ఎందుకంటే ఇది వచ్చి మెయిన్ టో కదా, ఇక్కడ మనం ప్యాచ్ చేసినా ఏం వేసినా కనబడుతుంది సార్, బాగుండదని చెప్పిన. అయితే ఈ షూకి వచ్చేసి ఏంటంటే ఇంకొక వర్క్ కూడా ఉండే అండి. అది ఇదిగోండి ఈ షూకి వచ్చేసి ఇక్కడ డ్యామేజ్ అయ్యి చూడండి. అయితే నేను అన్నాను సార్ వద్దు సార్ లైట్ తీసుకోండి అని చెప్పిన. అయితే సార్ ఏంటంటే సార్కి కాన్ఫిడెన్స్ నాకన్నా సార్కే ఎక్కువ, గ్యారంటీ చెప్తున్నా నేను. ఎందుకంటే సార్ ఏం చేసారు తెలుసా, ఇలాంటి షూ ఇంకోటి ఏం చేశారు అంటే ఇంకొక స్క్రీన్ షాట్ లో ఒక ఫోటో తీసుకుని నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. ఒక ఫోటో పెట్టేమన్నారంటే నరేష్ గారు నాకు ఇట్లా లెదర్ వేయండి, మీరు ఇట్లా లెదర్ వేయండి, పర్లేదు నాకు వాడుకోవడానికి పని చేస్తుందండి అని చెప్తే సరే సార్ మీరు చెప్తారు కదా మీరు తీసుకురండి చేద్దామని చెప్పిన. అయితే సార్ ఏమన్నా వాట్సాప్ లో పెట్టారు 3 pairs నాది ఇచ్చారు తీసుకోపోయారు. అయితే నా వాట్సాప్ లో పెడితే నేను ఏమన్నానంటే ఒక పని చేయండి సార్, మీరు 3 pairs నాది ఉన్నాయి కదా అది తీసుకునేటప్పుడు మీరు నా దగ్గరికి రండి, ఆ షూ తీసుకొని రండి, దానికి ఏదైనా చేద్దామని చెప్పిన. అయితే సార్ కూడా ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట నా మీద కన్నా కూడా సార్కి కాన్ఫిడెన్స్, వర్క్ వీళ్ళ దగ్గర అవుతుంది నరేష్ చేస్తారని ఒక నమ్మకంతోనే సార్ ఈ షూ తీసుకొచ్చారండి. దీని వీడియో నేను పెడతా, మీరు చూడండి. ఇదంతా లెదర్ ఎలుకలు కొట్టేసినాయి, ఇక్కడ కూడా ఎలుకలు కొట్టేసినాయండి. ఇది కూడా వీడియో చేస్తా నేను, మీరు చూడండి ఈ వర్క్ కూడా ఎలా అవుతుందో. సార్ ఇంకొక మాట ఏం చెప్పారంటే నరేష్ గారు దీన్ని మీరు బ్లాక్ చేసినా పర్లేదు, నాకు ఇది కూడా మీరు బ్లాక్ వేయండి, దీన్ని బ్లాక్ చేసేయండి పర్లేదు అని చెప్పారు. కస్టమర్ మనకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే 100 కాదండి మనకు ధైర్యం వస్తుంది అనమాట. ఇంకో మాట ఏంటంటే మంచిగా అయితేనే వేసుకుంటా, బాగా పడేస్తాను నరేష్ గారు, దానికి బరువు అనేది ఏముంది, ఎందుకంటే 15,000 షూని కూడా నేను ఇందులో మీకు ఇచ్చే ఛార్జెస్ పెద్ద ఏం కాదు నాకు అని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. ఇలాంటి వర్క్స్ ఉంటే ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. ఇలాంటి వర్క్స్ ఉంటే మన బలరాం ఫుట్వేర్ కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి, రిలేటివ్ షేర్ చేయండి. సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోని వర్క్ చేస్తే వర్క్ అనేది ఇలా చూడండి, ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. ఈ వర్క్ అనేది మీరు చూడండి, ముందు భాగంలో టో వేసాం మనము, జెన్యూన్ లెదర్ అండి. ఆ స్టిచ్చింగ్ అంతా హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ చూడండి అంతా. అది స్టిచ్చింగ్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ మొత్తం. ఆ షూ కూడా కింద మీ సైడ్ లో కనబడుతుంది కదా, అది కూడా రౌండ్ స్టిచ్చింగ్. ఈ పైన చూస్తారు కదా లెదర్ కూడా మార్చామండి. ఇది కూడా మీరు ఇందాక చూసారు కదా వీడియోలో, మొత్తం ఎలుకలు కొట్టేసినారనమాట. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఏంటంటే లోపల మనకు వచ్చి లోపల స్పాంజ్ అనమాట. ఆ స్పాంజ్ కూడా ఏంటంటే నంబర్ 1 క్వాలిటీ స్పాంజ్ ఉంటుంది. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ అండి. ఇది మనం ఏదైతే కుట్టినామో దీనికి మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్. అసలు ఒక మిషన్ తో కుడితే ఎంత మనకు వర్క్ అవుతుందో అండి, హ్యాండ్ మేడ్ తో కూడా అంత వర్క్ అవుతుందండి. కానీ దీనికి ఏంటంటే చాలా ఓపిక కావాలి, చాలా ఓపికతో వర్క్ చేయాలి. ఇది మీరు చూస్తారు కదా ఏదైతే వర్క్ వచ్చిందో ఇది మొత్తం మిషన్ కుట్టండి. కింద మీరు చూస్తారు కదా ఇదంతా హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్, అదంతా హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ అండి. మీరు అసలు బిలీవ్ చేయరు. ఇంకా షూ మొత్తం బ్లాక్ చేద్దామని సార్ చెప్పారు. సార్ ఒక వీడియో పంపించిన, సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నరేష్ గారు మొత్తం బ్లాక్ చేయండి అని చెప్పారు. ఇంకా ఈ షూ బ్లాక్ అయితే మాత్రం మీరు అసలు ఊహించరండి. మళ్ళీ షూలో ఉన్నప్పుడు ఎట్లా షూ అయితే ఉందో 100% కాదు ఇది చెప్పడం, ఎందుకంటే ఈ 100% 200% అనేది నోటికి అలా వచ్చేస్తుంది. కానీ అది మనం ఏదైతే దీనికి వర్క్ చేసినామో అండి మీరు బిలీవ్ చేయరు. ఈ సైడ్ కూడా మీరు చూస్తారు కదా కింద స్టిచ్చింగ్ వరకు మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ వరకు. అది నా వేలు దగ్గర బొడన వేలు దగ్గర మీరు చూస్తున్నాను కదా, ఇది మొత్తం అండి, ఇది మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ చూడండి. ఇది అసలు అట్లా కుట్టడం అనేది ఒక కళ. ఈ కళ అనేది అందరికి రాదండి. ఇది చాలా నైపుణ్యమైన పని. ఈ పని మనం ఏదో చేస్తున్నామో మనసు పెట్టి చేస్తున్నాం కాబట్టి, ఈ వర్క్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ కాబట్టి, ఈ వర్క్ చెయ్యాలన్న తపన కాబట్టి డబల్ స్టిచ్చింగ్ చూడండి మేము మొత్తం. అది ఆ డబల్ స్టిచ్చింగ్ కూడా ఎంత ఫెంటాస్టిక్ వచ్చిందంటే ఆ కింద సోల్ ఎక్సలెంట్ ఉంది, పైన లెదర్ అయితే జెన్యూన్ లెదరు. ఇంకేందంటే ఆ సార్ ఇల్క కొట్టింది కాబట్టి పడేసుకోలేక ఇంకా మన యూట్యూబ్లో రీల్ చూసి మన దగ్గరికి వచ్చినండి. ఇలా ఆయన చూడండి మొత్తం వర్క్. దీని అవుట్పుట్ మీరు చూస్తే నమ్మరండి, నిజం చెప్తున్నా. ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే సార్ లైవ్ లో వచ్చి అసలు మాట్లాడలేరు. సార్ ఏమన్నారంటే నరేష్ గారు మీ చేతిలో ఏదో కళ ఉందండి, అందుకే ఇంత పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది మీ దగ్గర అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన సార్కి కూడా. సార్ ఏంటంటే సార్ మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ తోనే మనకు వర్క్ అనేది ఇలా జరిగింది సార్ అని చెప్పిన. లేదు నరేష్ గారు ఇప్పుడు నేను ఏంటంటే ఆ షూ పడేసుకోవడమే కదా, పడేసుకోవడం కన్నా ఇలా చేయించిన తర్వాత సక్సెస్ అయితే చేసుకుందామని చెప్పిన. నేను సార్కి అదే అన్నమాట, సార్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు బూస్ట్ సార్, ఏదైనా సరే మీరు ఎవరైనా నాకు ఇట్లా చెప్పిర్రు అన్నప్పుడు నాకేంటంటే ఆ షూ పాడైపోతుందన్న భయం ఉండదన్నమాట. మనం ఎంతైతే భయపడకుండా పని చేస్తామో అంత వేస్ట్ పని అయిపోతుందండి. ఏదైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా ఇది మొత్తం అండి,
మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగే, అది మొత్తం చేతోనే, ఇదైతే మిషన్ కుట్టింది, అది కంపెనీ స్టిచ్చింగే. మీరు చూస్తారు కదా జెన్యూన్ లెదర్, ఇది ఎంత జెన్యూన్ లెదర్ అంటే అండి అసలు సార్ నేను చెప్తున్నా కదా అది ఒరిజినల్ జెన్యూన్ లెదర్ అనమాట. అట్లాంటి షూలకైతేనే మనం కూడా ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతాం కస్టమర్కి, సార్ ఇది మీరు చేయించుకోండి, దీనికి వర్త్ సార్, మీకు వర్తబుల్ సార్ అని చెప్పొచ్చు. ఇగో మీరు చూస్తారు కదా సోల్ కూడా కింద పాలిష్ వర్క్ అయిన తర్వాత అది మొత్తం గ్రైండింగ్ చేసినండి, మళ్ళీ వెనక మీకు అక్కడ హీల్ దగ్గర కనబడుతుంది కదా, దానికి ఏంటంటే మనము మళ్ళీ గ్రైండింగ్ వర్క్ అయ్యింది మొత్తం షూ మొత్తం బాటం. అది గ్రైండింగ్ వర్క్ అయినందుకే మీకు అంత అవుట్పుట్ అనేది, అంత లుక్ అనేది అంత ఫెంటాస్టిక్ వచ్చిందండి. ఆ లైటెడ్ పగులైతే కామనే, ఏం కాదు. మీరు షూ చూస్తారు కదా, మళ్ళీ దాదాపుగా సార్ 15,000 పెట్టి షూ ఉన్నంత వాల్యూ అయిందండి వర్క్ అయితే. మీరు చూడండి వర్క్ అయితే ఎట్లయిందో. ఇదంతా అసలు హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అంటే ఎవరు నమ్మరండి, నిజంగా చెప్తున్నా కదా. అంత మనసు పెట్టి పనిచేసినాం కాబట్టి ఇంత ఎక్సలెంట్ వర్క్ అయింది మన దగ్గర. సార్ థ్యాంక్ యూ సార్, మీరు కూడా నాకు అంత చెప్పినందుకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే వర్క్ వస్తుందో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఈ పని నీకు తెలుసయ్యా మంచి చేయంటే ఎవరైనా సరే మంచి పని చేయడానికే ట్రై చేస్తారండి. మీరు చూస్తారు కదా ఆ షూది కూడా మొత్తం మళ్ళీ సోల్ మొత్తం తీయాల్సి వచ్చింది మనకి. సోల్ మొత్తం తీసి మళ్ళీ హీట్ పేస్టింగ్ వర్క్ అయ్యింది. హీట్ పేస్టింగ్ వర్క్ అయిన తర్వాత అది సరి గమ్ము సరిగా అంటుకోవట్లేదు అనమాట. నేను అప్పుడు ఏం చేసిన అంటే స్టిచ్చింగ్ వర్క్ చేద్దాం లేదు, సార్ వితౌట్ పర్మిషన్ స్టిచ్చింగ్ వర్క్ కూడా చేసిన. ఎందుకంటే సార్ మనకి ఏంటంటే నరేష్ గారు మీరు చెయ్యండి అని ఎప్పుడైతే మనకి చెప్పిర్రో ఇక షూ మనది ఓన్ అనుకుని మనం వర్క్ చేస్తామండి. మీరు చూస్తున్నారు కదా ఈ అసలు వర్క్ కూడా అండి ఫెంటాస్టిక్ అయ్యింది. ఇంకా సార్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 3 పేజ్ షూ చేయించుకోర్రు, ఆ వర్క్ మంచిగా అయ్యింది అన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ వర్క్ మన దగ్గర తేవడం జరిగింది. మనం వర్క్ కూడా సార్కి ఏంటంటే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఇంకా మన దగ్గర ఎట్లుందంటే సార్ ఈరోజు పరిస్థితి ఒకళ్ళు చేయించుకొని వెళ్ళిన తర్వాత మోత్ పబ్లిసిటీ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఒకరికొకరు చెప్పుకుంటారు మీరు పలానా దగ్గరికి వెళ్ళండి వర్క్ 100% అవుతుంది. ఎందుకంటే ఒకసారి కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన మాటలు విన్నాకైనా సరే మన వర్క్ చూసినాకైనా సరే అతను ఏమనుకుంటాడంటే నేను పంపించచ్చు ఈ పర్సన్ దగ్గరికి అని 100% వాళ్ళు ఓన్ చేసుకొని పంపిస్తారు మన దగ్గరికి. చాలా చాలా థ్యాంక్స్ సార్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకు ఈ యూట్యూబ్ పెట్టక ముందుకే గూగుల్లో మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి మంచి కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. మనము ఖాళీ 2 మటన్ షాప్లో కూర్చుంటే నన్ను చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదండి, మనం చేసే వర్క్ మీరు చూస్తారు కదా పైన లెదర్ మారిందంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మారండి. ఆ పాతది మొత్తం తీసేసాను నేను, తీసి మళ్ళీ జెన్యూన్ లెదర్ లోపల స్పాంజ్ వర్క్ అయ్యింది. మీరు చూస్తారు కదా ఎంత స్మూత్నెస్ వర్క్ అయిందంటే అసలు ఎవరైనా చేలో పట్టుకున్నా కూడా ఇది పాత షూ అంటే ఎవరు నమ్మరండి, అంత ఎక్సలెంట్ వర్క్ అయింది. ఎందుకంటే నాతో మీద మాట్లాడడం చాలా ఉంటుంది, కానీ టైం సరిపోక దీని లోపల మనం వీడియోస్ పెట్టలేక ఇట్లుంది పరిస్థితి. ఒకప్పుడు ఏంటంటే అండి కస్టమర్స్ తక్కువ ఉంటుండే మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటే కస్టమర్లతోని. ఈ మధ్య హడావుడిలో ఎవరైనా ఫోన్ చేసినా కూడా మనం సరే రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం. వెరీ వెరీ సారీ. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు నన్ను ఆదరించండి. మీరు ఇచ్చే ఈ బూస్ట్ నాకు చాలా పనికి వస్తుందండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్లీ